నమస్కారం. పరాయజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ముందుగా ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మనం స్టార్ట్ చేద్దాం. చిన్న కథ చెప్పుకొని కార్యక్రమానికి వెళ్దాం. సరే, ఒక వేటగాడు వేట కోసం బయలుదేరాడు. ఏం దొరుకుతుందా అని చూశాడు. మంచి లేడి కనిపించింది. ఆహా, బాగుంది అని చెప్పి ఆ లేడిని వేటాడాడు. లేడి చనిపోయింది. దాన్ని భుజం మీద వేసుకున్నాడు. ముందుకు వెళుతున్నాడు. తను సాయం సమయం అవుతోంది, చీకటి పడుతోంది. చూసుకోలేదు. కాళ్ళ కింద ఒక పాము పడింది. తొక్కాడు. తొక్కగానే ఆ పాము కాటేసింది. తొక్కిన పాము చనిపోయింది. కాసేపటికి వేటగాడు చనిపోయాడు పాము కాటు వల్ల. విషం ఎక్కుద్ది కదా, కాసేపటికి కరవంగానే చనిపోడు కదా. సరే, పాము చనిపోయింది, వేటగాడు చనిపోయాడు. చనిపోయిన లేడీ భుజం మీద ఉంది. 3 అక్కడ పడి ఉన్నాయి. కాసేపటి గట్టుగా ఒక నక్క వచ్చింది. నక్క వచ్చి చూసింది. ఆహా, ఏవి నా భాగ్యం! పాము, మనిషి, లేడి, ఇంత ఆహారం, ఏం చేసుకోవాలి? భలే లాటరీ తగిలింది. సో తొందరపడకుండా దీన్ని ఎలా తినాలో ప్లాన్ చేసుకోవాలి. ఓ 2 రోజులు పాముని తినొచ్చు, ఒక 4 రోజులు ఈ లేడిని తినొచ్చు, ఒక వారం రోజులు 10 రోజులు మనిషిని తినొచ్చు. సరే, ఇలా ప్లాన్డ్గా తింటే మనకి చాలా రోజులు ఫుడ్ గొడవ ఉండదు, నెత్తుకునే పని ఉండదు. ఇలా ప్లాన్ చేసుకుందాం అనుకుంటుంది. ఈ పూటకి ఏదో ఒకటి తినేసి రేపటి నుంచి ఇవి తినడం మొదలు పెడదాం. ఈ పూట ఏదో ఒకటి, సాయంత్రం అయిపోయింది కదా, ఈ పూటకి ఏదో ఒకటి తినేసి రేపు మార్నింగ్ నుంచి ప్లాన్ చేసుకుందాం అని చూస్తే అక్కడ విల్లంబులు గుచ్చుకొని ఉంటాయి. అక్కడ విల్లంబులు ఉంటాయి. ఒక విల్లు దానికి గుచ్చుకొని ఉంది, మిగిలిన వేటగాడి చేతిలో ఉన్నాయి కదా, అవి కింద పడి ఉంటాయి. అంబులు, అదే బాణాలు. ఈ బాణాలు జంతు నరంతో చేసినవి. ఆహా, ఈ పూటకి టిఫిన్ లాగా ఇది సరిపోద్ది. రేపు నుంచి ఇవాళకి ఏదో ఒకటి తినాలనుకున్నాం కదా, తిందాం, రేపు నుంచి ప్లాన్ చేసుకుందాం అని దీన్ని బాణాలని తిందామని చెప్పి అటువైపు వాటిని గట్టిగా కొరుకుతుంది. అవి బాగా గుంజుకొని లాగి ఉంటాయి కదా, ఆ ఫోర్స్కి అది వచ్చి దీన్ని గుచ్చుకుంది, నక్క గుచ్చుకుంది. ఆ బాణం తగిలి నక్క చచ్చింది. ఈ కథ మనకేం తెలియజేస్తుందంటే, పిసినారితనం మానేయాలి, ఎప్పుడుదప్పుడు తినడానికి ప్రయత్నం చేయాలి. మరి కక్కుర్తి కొద్ది అంత ఫుడ్ ఉంది అనుకున్నప్పుడు కాబట్టి జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. చాలా బాగా చెప్పారు. కడకు దొంగలకిత్తురో దొరలకిత్తురో అంటాడు. కాబట్టి పరావస్తు చెన్నైశ్వరి అంటాడు. మనం ఎంజాయ్ చేయడానికి ట్రై చేయాలి జీవితాన్ని. ఇలా కొల్లబెడితే, కానీ మీరు చెప్పింది కొంతమంది విషయాలు అక్షరాల సత్యం. కొన్ని కోట్లు కూడబెడతారు, కానీ అది పూటకి తినడానికి, తృప్తిగా తినడానికి కూడా వాళ్ళకి మనసు రాదు. చక్కగా ముందు కనిపిస్తుంటే వదిలేసి, సో ఇలా చాలా మంది ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. లైఫ్ని ఎంజాయ్ చేయండి. అలాగే అంటే ఒక్కొక్కసారి మీరు దీంట్లో ఈ ఫ్లోలో మనం వెళ్ళిపోదాం. ఒక్కొక్కసారి మంచి చేద్దాం అనుకున్నా కూడా చెడు ఎదురవుతుంది అంటుంటారు. అలాంటివి చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా అవుతుంది అంటారు? ఒక్కోసారి అంతే. ఇప్పుడు ఎవరు దీనికి అతీతులు కాదు. ఒకరోజు కార్తవీర్యార్జునుడు, అంటే 1000 చేతులు కలిగినవి, చిన్న కథ చెప్తున్నా. నేను దీనికి కూడా కనెక్ట్, కథలు ఎందుకు చెప్తానంటే జనాలకి ఈజీగా రీచ్ అవుతుంది, గుర్తుండిపోతుంది. కార్తవీర్య భారతంలో కథలు, నా రామాయణంలో ఎందుకు చెప్తామంటే రీచ్ అవ్వడం కోసం, గుర్తుంటుంది. కార్తవీర్యార్జునుడు 1000 చేతులు కలిగినటువంటి వాడు, రావణుని కూడా ఓడించినటువంటి వాడు, అంత గొప్పవాడు, చాలా బలశాలి. ఈ కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో పాటు వెళుతున్నాడు. తిరుగులేని బలశాలి తను. వెళుతూ ఉంటే మొత్తం సైన్యం తను వెళుతూ ఉంటే ఒక దగ్గర అలసటతో ఇక్కడ ఎక్కడైనా ఆగుదామని చూస్తాడు. జమదగ్ని మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. జమదగ్ని మహర్షి అంటే పరశురాముడి తండ్రి. అక్కడ చూసి జమదగ్ని కూడా వీళ్ళందరినీ పిలిచి, ఇక్కడ ఆగినట్టున్నారు, రండి, ఆతిథ్యం నేను ఇస్తాను, మా ఇక్కడ బస చేయండి, మీకు ఫుడ్ అన్ని ఏర్పాట్లు చేస్తాను అంటే నవ్వుకుంటాడు
కార్తవీర్యార్జునుడు. ఇంత 1000 మంది ఉన్నావు, నాకు 1000 చేతులు నేనున్నాను, ఇంత సైన్యం ఉంది. ఏం పెడతాడు ఈయన? ఈ ముసలాయన ఏం చేస్తాడు, ఇక్కడ చిన్న పాక గుడిసి ఉంది, ఏం పెడతాడు మా అందరికి అని చెప్పేసి అనుకొని, సరే తపన పడుతున్నావుగా చెయ్యి అంటే, సరే తన 4 కొడుకులు ఉన్నారు. పరశురాముడు అయితే బయటికి వెళ్ళాడు. మిగిలిన 4 కొడుకులు రేణుకాదేవి అండ్ ఈయన జమదగ్ని, భార్య రేణుకాదేవి, జమదగ్ని, వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ ఏర్పాట్లు చేస్తూ మొత్తం ఎవరికి ఏది కావాలో అది వడ్డిస్తున్నారు. వేడివేడిగా ఫ్రెష్గా. ఆశ్చర్యపోతాడు కార్తవీర్యార్జునుడు, ఇంతమందికి అసలు ఈ చిన్న పాకలోంచి ఏముంది అసలు మీ దగ్గర పెట్టడానికి, ఎలా పెట్టారు ఇవన్నీ, తృప్తిగా ఇంతమందికి ఎలా పెట్టారు, అసలు ఏంటి సంగతి అంటే, ఇప్పుడు జమదగ్ని చెప్తాడు, ఏముంది మహారాజా, నా దగ్గర కామధేను ఉంది కదా, అది ఎంతమందికి ఏం కావాలన్నా ఇస్తుంది, ఫ్రెష్గా అప్పటికప్పుడు అరేంజ్ చేస్తుంది అంటే చూస్తాడు. దూడ ఆవు 2 ఉంటాయి. చెప్పా చేయకుండా చెప్తాడు, ముందు ఆవుని తీసుకొని పదండి రా అని. చెప్పక్కర్లేదు జమదగ్నికి, అతను పర్మిషన్ అవసరం లేదు, రాజు కదా, ఆయన ఇష్టం. ఈయన ఎవడు ఆపడానికి, కావాలనుకుంటే ఆపేవాడు ఎవడుంటాడు, రాజు కావాలనుకుంటే. సరే తీసుకొని పదమంటాడు, తీసుకొని వెళ్ళిపోతారు. తండ్రిని కొడతారు, అది కొట్టి తీసుకెళ్ళిపోతారు. ఆ తర్వాత ఈ దూడ ఏడుస్తుంటుంది, జమదగ్ని వస్తుంది, పరశురాముడు వస్తాడు. వచ్చి ఏంటి నాన్న ఏం జరిగిందని అడుగుతాడు. పక్క దూడ ఏడుస్తుంటే తండ్రికి దెబ్బలు తగులుంటాయి. ఏం జరిగింది అంటే, ఏముంది, మీ అన్నదమ్ములను కొట్టి నన్ను కొట్టి ఆ దూడని వదిలిపెట్టి ఈ మన కామధేనుని పట్టుకుపోయాడు, ఇలాగ పలానా వాడు, ఇలా మంచి ఏదో చేద్దాం అనుకుంటే ఇలా అయింది అంటే, సర్లే అన్న వాడు ఎక్కడికి పోతాడు నేను చూస్తాను. తన పరశువుని తీసుకొని వెళ్ళి ఆ 1000 చేతుల్ని నరికి తల నరికి అక్కడున్న 1000 మంది సైన్యాన్ని నరికి, ఈ కుర్రాడితో ఏమవుద్దులే అనుకుంటే మొత్తం అందరిని చంపేస్తాడు పరశురాముడు. చంపేసి అక్కడికి వచ్చిన తర్వాత, ఇప్పుడు అలా చేశాను అన్న అంటే, అరే పిచ్చవాడ ఎంత పని చేసావు, మనం బ్రాహ్మణం, ఇలాంటి హత్యలు మనం చేయకూడదు, ఈ పాతకం పోవాలి అంటే మళ్ళీ నువ్వు. సో ఇది ఏం చేస్తుందంటే, మంచి చేస్తే ఒక్కోసారి ఎవరికైనా తప్పవు ఇలాంటివి, ఏదో వచ్చిన వాళ్ళకి భోజనం పెడదాం అనుకుంటే ఈ పాతకం వచ్చి నెత్తి మీద పడింది, తన్నులు తినాల్సి వచ్చింది, కామధేను మళ్ళీ తెచ్చుకున్నాడు, వేరే విషయం. ఎవరైనా మీరు చెప్పింది ఏంటంటే ఎవరు అతిథులు కాదు, చేసేటప్పుడు కొంచెం వెనక ముందు చూసుకొని చేస్తే మంచిది. మంచి వాళ్ళకి చేస్తే మంచిది, దుర్మార్గులకి చేస్తే ఫలితాలు కూడా ఇలాగే ఉంటాయి. రైట్. కాలర్ ఉన్నారు, రాజు గారు సింగరాయకొండ నుంచి. నమస్తే అండి రాజు గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో రాజు గారు మాట్లాడండి. రాజు గారు నమస్తే అండి, హలో గురుగారు. నమస్తే గురుగారు. నమస్కారం, ఎలా ఉన్నారు? పర్లేదు, బాగానే ఉన్నా సార్. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 4/9/1990 సార్. 4/9/1990. మంగళవారం పుట్టాడు తెలుసా రాజుగారు? అవును సార్. ఏం చేస్తున్నారు? నేను మోటార్ ఫీల్డ్ సార్. ఆ రోజు పున్నమి రోజు అని తెలుసా? సార్ పౌర్ణమి, అది మీనరాశి. మోటార్ ఫీల్డ్ అంటే ఏం చేస్తున్నారు? మాది ఫ్యాక్టరీ సార్. నేను ఫ్యాక్టరీ నమ్ముతున్నాను సార్. ఏమమ్ముతారు? ట్రాక్టరా? అవును సార్, ట్రాక్టర్లు. ఓకే, రైట్. మీకు పిల్లలు ఎంతమంది అండి? సార్ అన్నారు. మీకు పిల్లలు ఎంతమంది అండి రాజు గారు? అన్మ్యారీడ్ అట. ఓకే. రాజుగారు ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి. ఒక 12 ముఖాలు, ద్వాదశముఖి. ఇది వ్యాపారానికి మంచిది, ఆరోగ్యానికి మంచిది. ద్వాదశముఖి, ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఇది కుదరకపోతే ఏకముఖి కూడా వేసుకోవచ్చు. అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్య స్వరూపం అయితే, ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి. ఆల్ ది బెస్ట్ అండి. మరో కాలర్ మల్కాజ్గిరి నుంచి వరప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం అండి వరప్రసాద్ గారు, గురువు గారు ఉన్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో మాట్లాడండి. వరప్రసాద్ గారు. అయ్యా నమస్కారం. ఓం నమః శివాయ. నేను నాకు సలహా చెప్పండి స్వామి.
చెప్పండి. నా కుమారుడి డేట్ ఆఫ్ బర్త్ 5/4/1976. ఏప్రిల్ 5, 1976. 76. పేరు రాఘవేంద్రరావు, వెంకట రాఘవేంద్రరావు. అబ్బాయి పుట్టింది సోమవారం అని గుర్తుందా? సోమవారం గుర్తున్నాను నాకు. చెప్పండి ఏంటి అలా. ఇప్పుడు ఏంటంటే ఒకటి అతని ఉద్యోగం గురించి, భవిష్యత్తు, ఆరోగ్యం, ఈ 3 శాతం చెప్పండి. అబ్బాయి ఏం చేస్తున్నాడండి? ప్రస్తుతం ఏం చేయట్లేదండి. ఇంతకుముందు ఏం చేసేవాడు? ఉద్యోగం మొన్ననే మానేశాడు. దాని గురించి మీ సలహా చెప్పి మీరు ఎక్కడ చెప్తాట. మీ ఎంతకాలం అయింది ఉద్యోగం మానేసి? మానేసి ఒక 10 రోజులు అయిందండి. 10 రోజులేనా? సో పిల్లలు ఎంతమంది తనకి? లేదండి. పిల్లలు లేరు? లేదండి. వివాహం అయిందా? అయిందండి. సో ఎందుకని మానేయడం జరిగింది ఉద్యోగం? ఏదో ఆఫీస్ లో ఇబ్బందుల మూలంగా మానేశాడండి. అంటే తన తప్పేం లేదు, ఆఫీస్ పరిస్థితుల బట్టి మానేయాల్సి వచ్చింది. ఏముందండి ఇందులో? సమస్య ఏముంది? ఇప్పుడు 10 రోజులే కదా అయింది, ఇంకో ఉద్యోగం చూసుకుంటారు. అంటే ఇప్పుడు కొత్తగా ఉద్యోగం దొరకడం ఒకటి, తర్వాతనేమో రెండవది మళ్ళీ ఎంతకాలంలో ఉద్యోగం వస్తుంది, దానికి మీరు పరిహారం ఏం చెప్తారు? ఇప్పుడు తండ్రిగా మీకు ఈ తాపత్రయం ఉంటుంది, లేకపోతే తప్పు. కానీ ఇది ఉండడం సహజమైతే ఏ తండ్రికైనా. కానీ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఉద్యోగంలోంచి బయటకు వచ్చేటప్పుడు ఏదైనా నెతుక్కొని బయటికి రావడం మంచిది. సో ఈ కండిషన్ లో ఉద్యోగం దొరుకుతుందా, మనం బయటికి వెళ్తే ఏం చేయాలని ఒక్కసారి ఆలోచించాల్సింది. సరే ఇప్పటికైనా ఆ ఉద్రేకంలో ఏదో జరిగిపోయి ఉంటుంది, ఆందోళన పడక్కర్లేదు. 10 రోజులే కదా అయింది, రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. ఏమిటి ఉద్యోగం రావట్లేదు, మనకి 2 నెలలు అయిపోయింది, ఉద్యోగం లేదు, ఆలోచించవచ్చు. రీసెంట్గా మొన్నే కదా జరిగిపోయింది. చూద్దాం. ఒక్క రుద్రాక్ష అయితే కాంబినేషన్ చెప్తాను, వీలైతే వేయండి. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేయండి, లేకపోతే ఏదైనా ఒక్కటి వేయండి. ఆల్ ది బెస్ట్. రైట్. సాయి నిఖిల్ ఉన్నారు జమ్మికుంట నుంచి. నమస్కారం అండి సాయి నిఖిల్ గారు. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. ఎవరిదమ్మా ఇప్పుడు? జమ్మికుంట నుండి సాయి నిఖిల్ అనే అబ్బాయి గురించి అడుగుతామని ఫోన్ చేశాను. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? జనవరి 25, 2001. ఎవరిదమ్మా ఇది? అబ్బాయిదా? మా అబ్బాయిది సార్. బేస్తవారం, గురువారం పుట్టినట్టు తెలుసా అమ్మా? అవును, గురువారమే పుట్టింది. ఉదయం 11:45 ఆ రోజు అమావాస్య కూడా. గురువారము అమావాస్య, ధనుర్రాశి. తనకి ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష త్రయోదశిముఖి కానీ నవముఖి కానీ. త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఏదైనా ఒక్కటి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం. కానీ చూస్ చేసుకోవడమే కష్టం. మీరు చెప్తున్నారు కానీ ఫలితాలు మంచివి అనేవి చాలా కష్టంగా ఉంది. 99% ఉన్నప్పుడు ఎలా అసలు? అంటే టెక్నాలజీ పెరిగింది, నకిలీలు పెరుగుతాయి. ఎక్కడ పడితే అక్కడ తీసుకోకుండా కొన్ని జాగ్రత్తగా దానికి సంబంధించిన సంస్థలు, దానికి సంబంధించిన వ్యక్తులు. కొంతమంది ఏమిటంటే వేషంతో, భాషతో జనాల్ని మోసం చేస్తుంటారు. చూడాల్సింది వేషము, భాష కాదు. ఇది ఆ రంగానికి చెందిన వాళ్ళ కాదా, వాళ్ళందులో ఇదేమిటి, ఏం చేశారు, ఏం చదువుకున్నారు, ఇవి చాలా అవసరం. సో అలా తీసుకోకపోతే ఖచ్చితంగా మోసపోతారు. ఏదో మాటలు వినడమో, వాళ్ళ వేషం ముఖ్యంగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ మధ్య మనము చాలా మంది అక్కడ అమ్మే యాత్రా స్థలాల్లో కొనడం ఏమాత్రం మంచిది కాదు. అప్పుడు పూర్వం రోజులు అంటే ఎక్కడ అవకాశాలు లేదు, కేవలం అక్కడే అమ్ముతారు కాబట్టి ఏదో ఒకటి. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఇప్పుడు అలా కాదు, ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది. మనం ఏది ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. కాబట్టి ఒక స్టాండర్డ్ సంస్థల నుంచి కొంచెం నిజాయితీగా చేసే వ్యక్తుల దగ్గర నుంచి
తీసుకుంటే బాగుంటుంది. రైట్. కుమారస్వామి గారు ఉన్నారు గండిమై సంబంధించి. కుమారస్వామి గారు, గురువు గారు ఉన్నారండి, మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. కుమారస్వామి గారు, ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? నాకేమండి ఫస్ట్ క్లాస్. మా బాబు అప్పుడే 2006 చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ వస్తారు బాబుది. సెప్టెంబర్ 17 వినిపించట్లేదండి, మళ్ళీ చెప్తారా? సెప్టెంబర్ 6 సెప్టెంబర్ 17 2006. సెప్టెంబర్ 17, 2006. ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి? సండే. ఇది పంచమి, శుక్లపక్షము, శుద్ధ పంచమి. ఇది తులారాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి కానీ అష్టముఖి కానీ. ఈ ద్వాదశముఖి 12 ముఖాలు, ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపం. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. సో ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి. వేసిన తర్వాత మార్పు మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్. మౌనిక మరో కాలర్ ఉన్నారు బాలాజీ నగర్ నుంచి. మౌనిక గారు మాట్లాడండి అమ్మా, గురువు గారు ఉన్నారు. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ. ఏమిటమ్మా మౌనిక? నాది డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 5 Jan 1999 అండి. 1999. అమ్మా గురువారం పుట్టినట్టు తెలుసా అమ్మా? గురువు గారు, థర్స్డే పుట్టినట్టు తెలుసా? నాకు ఏ వారం అండి? గురువారం, థర్స్డే. లేదండి. ఇది నీదేనమ్మా డేట్ ఆఫ్? అవునండి. అవునా? అవునండి. ఇది ఏకాదశి, కృష్ణపక్షము, బహుళ ఏకాదశి. స్కార్పియో, వృశ్చిక రాశి. అబ్రాడ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయమ్మా. ఈ పాటికే నువ్వు విదేశాల్లో ఉండాలి మౌనిక. నేను ఇక్కడ స్టేట్ లోని గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నానండి లాస్ట్ 2 years నుంచి. ఏం చదువుకున్నావు అమ్మా? నేను డిగ్రీ చేశానండి. డిగ్రీతో ఆపేసావా? డిగ్రీతో ఆపేశానండి. డిగ్రీ కంప్లీట్ చేసి తర్వాత ఇంకా గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాను 2 years నుంచి. జాతకం అయితే మంచి హైట్స్ కి వెళ్ళే జాతకం. సో గవర్నమెంట్ ప్రైవేట్ ఏదో ఒకటి మంది జాయిన్ అవ్వు. ఒక్క రుద్రాక్ష చెప్తాను, నవముఖి. ఇది అమ్మవారి స్వరూపం. నీకు చక్కగా అబ్రాడ్ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఏమో పెళ్ళైన తర్వాత వెళ్తావేమో. అబ్రాడ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక నవముఖి రుద్రాక్ష, ఇది అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ ఒక్క రుద్రాక్ష చాలమ్మా, ఇంకేం అవసరం లేదు. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. రైట్. మరో కాలర్ హరిబాబు గారు ఉన్నారు షాద్ నగర్ నుంచి. నమస్తే అండి హరిబాబు గారు, మాట్లాడండి. హరిబాబు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. హలో హరిబాబు గారు, నమస్కారం అండి. గురుగారు ఎలా ఉన్నారు సార్? బాగాలేదందుకే పోసిన గురుగారు. కొంచెం బాగలేదండి మాకు. ఏమి బాగాలేదు హరిబాబు గారు? కొంచెం హెల్త్ ఇష్యూ ప్రాబ్లం బాగలేదు గురుగారు. మీకు ఫోన్ చేశానండి. ఎలాంటి హెల్త్ ఇష్యూ? మీ దయ మేము ఆ పైన ఉంచితే బాగుంటుందని. ఎలాంటి హెల్త్ ఇష్యూ అండి గురుగారు? ఎలాంటి ప్రాబ్లం ఉంది? కొంచెం ఆర్థికంగా మాకు సంతాన ప్రాబ్లం ఉందండి. హెల్త్ ఇష్యూ అంటే ఏముంది? ఆరోగ్యపరంగా సమస్య ఏంటి అని అడుగుతున్నారు. కొంచెం ఇబ్బందుల వలన కొంచెం ఫైర్ యాక్సిడెంట్ అయింది గురుగారు మా పైన. ఏమైంది? ఫైర్ యాక్సిడెంట్ కాలిందండి. ఫ్యామిలీ ఇష్యూ వలన కొంచెం ఇబ్బందుల వలన ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? నేను ప్లాట్ అది రియల్ ఎస్టేట్ దానికి సంబంధించిన దాన్ని బట్టి చేస్తున్నాను గురుగారు. మార్కెటింగ్ లో ఉన్నానండి. ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను మీకు ఉపయోగపడేది, వీలైతే వేసుకోండి. ఓ 11 ముఖాలు, 7 ముఖాలు, ఏకముఖి. ఇది ఆరోగ్యానికి, ఆర్థిక ప్రయోజనాల కోసం.
ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేయండి, లేకపోతే ఏదైనా ఒక్కటి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తీసుకెళ్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆల్ ది బెస్ట్. మరో కాలర్ ఉన్నారు, బీరంగూడ నుంచి తేజస్విని గారు. గురువు గారు ఉన్నారమ్మా, మాట్లాడండి. హలో గురుగారు, ఒకటి అడగొచ్చా గురుగారు? అడగండి. మాకు సంతానము కాలేదండి, 13 సంవత్సరాలు అవుతుంది. ఏమన్నా దానికి ప్రయోజనం చేసి చెప్తారండి? డాక్టర్లకు చూపిస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు, మెడికల్ ఇన్వెస్టిగేషన్స్. ప్రాబ్లం ఏదన్నా ఉంటే చెప్తారు. పిల్లలు అంటే సంతానానికి అవకాశం ఉందా లేదా, ఉంటే ఏ మార్గంలో అవకాశం ఉంది, టెక్నాలజీ చాలా ఏ మార్గంలో అవకాశం ఉంది. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? షాద్నగర్, తెలంగాణ. హైదరాబాద్ లో లేటెస్ట్ గా మీరు ఏ ఖర్చు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసింది గత ప్రభుత్వమే. మీ ఇంతకు ముందు బయట 20 లక్షలు 10 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది. మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మీకు గాంధీలో చేస్తున్నారు, IVF అన్ని చేస్తున్నారు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా. బయట అయితే లక్షలు అవుతుంది. ఒకసారి అక్కడ చూపించండి, సరైన సలహా వాళ్ళు చెప్తారు. సో అది ఆ పద్ధతులు పాటించండి. డాక్టర్ సలహా తీసుకోండి. నేను చెప్పిన రుద్రాక్షలు వాడండి. రుద్రాక్ష చెప్పలేదు మీరు? రుద్రాక్ష చెప్పలేదా? హెల్త్ అండ్ వెల్త్ చెప్పినట్టున్నాను. రైట్. ఒక గౌరీ శంకర్ రుద్రాక్ష అని ఉంటుంది. అది సంతానం కోసము. మీ 2 గోత్రనామాలతో అభిషేకించి ఒక చిన్న వెండి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ తీసుకొని అక్కడ పెట్టండి. అంటే ఇందాక మాట్లాడిన ఆయనే మళ్ళీ ఆయన లైన్లోనే ఉన్నారు, కట్ అవ్వలేదు కాదా? రైట్. ఒక గౌరీ శంకర్ రుద్రాక్ష, ఇది సంతానానికి అన్యోన్య దాంపత్యానికి. చిన్న వెండి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ తీసుకొని అందులో పెట్టండి. అన్నీ బాగుంటాయి. డాక్టర్ సలహా తీసుకోండి సంతానానికి. రైట్. అలాగే ఒకసారి రుద్రాక్షలు తీసుకున్న తర్వాత అంటే మళ్ళీ ఫ్రీక్వెంట్ గా దానికి పూజలు అవన్నీ చేయించాలి ఒకసారి ధరించిన తర్వాత? అంటే కొంచెం మంచి చెడు అని ఫీల్ అవుతూ ఎందుకు చెప్తూ ఉండేవారంటే అప్పుడప్పుడు పంచామృతాలతో అభిషేకం చేయించమంటారు. దీని అర్థం ఏమిటి అంటే ధారణ ఎంత అవసరమో సంరక్షణ కూడా అంతే ముఖ్యము. ధరిస్తాం, దాన్ని పరిరక్షించుకోవడం అంటే దాన్ని మెయింటైన్ చేయడం. అది అప్పుడప్పుడు సంవత్సరానికో 2 ఏళ్లకో ఒకసారి ఒక డ్రాప్ ఆయిల్ వేస్తే బాగుంటుంది. లేదా ఆయిల్లో 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒకసారి ఆయిల్లో డిప్ చేస్తే మంచిది. అది చెట్టు బీజం, సో ఆయిల్ తగిలితే మంచిది. ఈ పంచామృతాలతో అభిషేకం చేయమని ఎందుకు చెప్తారంటే పంచామృతాల్లో ఆవు నెయ్యి ఉంటుంది, అది తగిలితే మంచిది. డైరెక్ట్ గా అప్లై చేయమని చెప్పకుండా పంచామృతాలతో. సో నేనేమంటానంటే ఈ ఆవు నెయ్యి అది ఎండితే పేరుకుపోతుంది, తెల్లగా బాగా కనిపించదు. ఎందుకు సింపుల్ గా మెయింటెనెన్స్ అవసరం కాబట్టి అప్పుడప్పుడు ఎప్పుడైనా 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒక ఆయిల్ డ్రాప్ వేయండి, చాలా అంతే. అలాగే దీనికి అక్కడికి వెళ్ళినప్పుడు వేసుకోకూడదు, ఇక్కడికి వెళ్ళినప్పుడు అలా ఏముండదు. మన శరీరంలో భాగం. ఇది ఈశ్వరుడు రుద్రభూమిలో ఉంటాడు, కపాలంలో ఉంటారు, శ్మశానంలో ఉంటారు, కపాలంలో తింటారు. సో ఆయన తల్లి గర్భం నుంచి వచ్చిన వాడు కాదు, ఆయన ఒక తేజస్సు. ఇవేమీ వర్తించవు. శుభ్రంగా మీరు 24/7 ఎప్పుడు వేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. అలాగే ముఖ్యంగా చిన్న పిల్లలకు కూడా వేయాలా, వేస్తే మంచిదా అంటే ఏజ్ లిమిట్ ఉంటుందా? ఇది ఒక దైవికమైన సంపద. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో మన గుండెల మీద నడయాడుతూ వ్యతిరేక శక్తుల్ని దరిదాపులకి రానియకుండా విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉండేటట్టు ఈ రుద్రాక్ష దోహదపడుతుంది. అంటే ఇది చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి, ఆడవాళ్ళకి, ముసలి వాళ్ళకి కాదు, ఇది ఎవరికైనా ఈ సహకారం ఉంటే బాగుంటుంది. సో కాబట్టి పిల్లలకి కూడా వేస్తే వ్యతిరేక శక్తులు దగ్గరికి రావు. అలాగే మీరు ఎక్కడెక్కడ అవైలబుల్ గా ఉంటారు, ఏ టైంలో? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. జనరల్ గా క్యాంపులు అనేవి ఉండవు, కానీ ఈ మధ్య కాలంలో ప్రతి